brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। వెల్కమ్ టు T20. విశాఖ మేయర్ పీఠంపై అధికార విపక్షాల మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు రసవత్తరంగా మారాయి. మేయర్పై ఈ నెల 19న అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్ ప్రత్యేకంగా భేటీ అవుతోంది. మేయర్ పీఠం దక్కించుకునేందుకు అటు కూటమి ఇటు వైసీపీ పావులు కదుపుతున్నాయి. అవసరమైన సభ్యుల బలం కోసం కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కూటమి ప్రయత్నాలు అడ్డుకునేందుకు వైసీపీ శక్తివంచన లేకుండా శ్రమిస్తోంది. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 11 మంది పోలీసులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. మాధవ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 11 మంది సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఓ సీఐ, 2 ఎస్ఐలు, మరో 2 ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, 6 కానిస్టేబుల్ ఉన్నారు. విచారణ నివేదిక ఆధారంగా వీరిని సస్పెండ్ చేశారు. తెలంగాణలో భూభారతి చట్టం రేపటి నుంచి అమల్లోకి రానుంది. సీఎం రేవంత్ రెడ్డి భూభారతి చట్టంపై అధికారులతో సమీక్షించారు. సమావేశానికి మంత్రి పొంగులేటి కూడా హాజరయ్యారు. పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాల్లో ప్రారంభించాలని అధికారులకు సూచించారు సీఎం. ప్రజల సూచనలతో పోర్టల్ను బలోపేతం చేయాలన్నారు. భూభారతిపై సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు సీఎం రేవంత్. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణలో ఆందోళనలకు సిద్ధమైంది కాంగ్రెస్ ముస్లిం నేతల పిలుపుతో ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం ఎదుట భారీ ధర్నాకు ప్లాన్ చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ధర్నాకు ఇప్పటికే పలు జిల్లాల నుంచి ముస్లింలు హైదరాబాద్ చేరుకుంటున్నారు. తెలంగాణతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అడ్డంకులు తొలిగాయి. ఈ నెల 27న జరిగే రజతోత్సవ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో సభ జరుపుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు పోలీస్ కమిషనర్. బీఆర్ఎస్ నేతలు పోచంపల్లి, దాసి వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి పోలీస్ కమిషనర్ నుంచి అనుమతి ఉత్తర్వులు తీసుకున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బీజేపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు మధ్య రాజీ కుదిరింది. గౌతమ్ రావు అభ్యర్థిత్వాన్ని తొలి నుంచి వ్యతిరేకిస్తున్న రాజా సింగ్ కాస్త మెత్తబడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో ఇరువురు నేతల మధ్య వివాదం ముగిసింది. బండి సంజయ్ సూచనతో రాజా సింగ్ ను కలిశారు గౌతమ్ రావు. ఇవాల్టి నుంచి కలిసి ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదల తర్వాత అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ వచ్చే నెల 12 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తారు. వచ్చే నెల 28 నుంచి 2 విడతల్లో ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయి. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి క్షేత్రంలో అర్చకులు, వేదభారతి నిర్వాహకుల మధ్య గొడవ మరింత ముదురుతోంది. వేదభారతి పాఠశాలకు తాము వ్యతిరేకం కాదని, బీజాక్షరాల నిర్వహణపైనే తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామంటున్నారు అర్చకులు. భక్తులను పక్కదో పట్టించి నాలుకపై బీజాక్షరాలు రుద్దిస్తూ అమ్మవారి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. వేదం పేరిట విద్యార్థులతో వెట్టి చాకరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కిన 6 కోసం 51 రోజులుగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్నారు. టీబీఎం మిషన్ శకలాలు, మట్టి, బురద తొలగింపు ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది టన్నెల్లో చిక్కుకోగా ఇప్పటికే 2 మృతదేహాలను బయటకు తీశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెంలో ముత్యాలమ్మ జాతర వైభవంగా సాగింది. జాతరలో భక్తులు శక్తి స్వరూపిణి వేషధారంలో అలరించారు. తీన్మా డప్పులు, గరగర నిత్రాలు, కోలాటం నడుమ జరిగిన జాతరకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఇటుకల పండుగతో అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీ సందడిగా మారింది. పాత పాడేరులో వారం పాటు సాగే బడ్డు ఉత్సవాల్లో భాగంగా అన్నదమ్ములు, బావబావమరుదుల మధ్య పోటీ జరిగింది. ఈ పోటీలో బావబావమరుదులపై అన్నదమ్ములు విజయం సాధించారు. ఇవాళ అక్కా చెల్లెలు, వదిన మరదల మధ్య బడ్డు ఉత్సవం జరగనుంది. ఈ పోటీలో అక్కా చెల్లెళ్లు గెలిస్తేనే గ్రామానికి మంచి జరుగుతుందని గిరిజనుల నమ్మకం. ములుగు జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో పులి సంచారం భయపెడుతోంది. మేడారం, బక్కయ్యపేట పరిసరాల్లో ఇప్పటికే పులి పాత ముద్రలు గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. మహదేవ్పూర్ మండలం గొత్తికోయగూడెంలో ఆవును చంపి ఇటువైపు వచ్చినట్లు చెప్తున్నారు. పులి సంచారంతో అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు. పులి ఆనవాళ్లు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గొర్రెపల్లి నాగా వైన్ షాప్ దగ్గర మందుబాబులు ఆందోళనకు దిగారు. పర్మిట్ రూమ్ లో కనీసం ఫ్యాన్లు కూడా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టాయిలెట్ల నుంచి దుర్వాసన వస్తోందంటూ వైన్ షాప్ యాజమాన్యాన్ని తిడుతూ షాప్ షట్టర్ క్లోజ్ చేసి హంగామా చేశారు.
వైన్ షాప్ ఓనర్ వచ్చేంత వరకు షట్టర్ ఓపెన్ చేసేది లేదంటూ సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు మంత్రి లోకేష్. గుంటూరు జిల్లా చిన్నకాకాని దగ్గర 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి మాట్లాడారు లోకేష్. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆసుపత్రి భవనానికి భూమి పూజ చేశారు. ఈ వేడుకకు స్థానిక నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం వెంకంపేటలో తాగునీటి కష్టాలు పెరిగాయి. కొద్ది రోజులుగా గొంతు తడిపేందుకు కూడా నీళ్లు లేవు అంటూ దుబ్బగూడెం కాలనీ వాసులు ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. చుట్టూ గోదావరి ఉన్నా తాగడానికి నీళ్లు లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలను ఒక్కచోటకు చేర్చి వాటి చుట్టూ బతుకమ్మ ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కరించుకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనం కోసం ఎంబీసీ వరకు భక్తులు బారులు తీరారు. నిన్నొక్కరోజే 72,923 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి భక్తుల కానుకల ద్వారా హుండీ ఆదాయం 3,33,00,000 రూపాయలు వచ్చింది. అనకాపల్లిలో వడగళ్ల వాన కురిసింది. గాలివానకు నూకాంబిక అమ్మవారి జాతరకు ఏర్పాటు చేసిన లైటింగ్ బోర్డు కింద పడింది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గండేపల్లి మండలం నాయకంపల్లిలో పిడుగుపడి కొబ్బరి చెట్టు తగలబడింది. రాజమండ్రి పరిసరాల్లో కూడా మోస్తరు వర్షం కురిసింది. తెలంగాణలో భానుడి భగభగలు పెరిగాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఆదిలాబాద్, జగిత్యాల, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రేపు అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని ఢిల్లీలో మారథాన్ నిర్వహించారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా జెండా ఊపి ఈ మారథాన్ ను ప్రారంభిస్తారు. ఢిల్లీలో రన్ ఫర్ గర్ల్ చైల్డ్ పేరుతో సేవా భారతి ఆధ్వర్యంలో మారథాన్ నిర్వహించారు. యువతీ యువకులతో పాటు వృద్ధులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో మారథాన్లో పాల్గొని పరుగులు తీశారు. 1941-45 మధ్య జరిగిన యుద్ధానికి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో రష్యా ఇండియా సైక్లింగ్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రష్యన్లతో పాటు ఇండియన్స్ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. రష్యా భారత్ దౌత్య సంబంధాలకు అంకితం చేస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తమిళనాడులోని కాంచీపురం అష్టభుజ పెరుమాళ్ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు అర్చకులు. పెరుమాళ్లను అలంకరించి పల్లకిలో ఊరేగించారు. భక్తులు తరలివచ్చి పెరుమాళ్లను దర్శించుకున్నారు. బైశాఖి పండుగను పురస్కరించుకుని మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహాకాళేశ్వరుడికి భస్మహారతి నిర్వహించారు అర్చకులు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో బైశాఖి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బైశాఖి పండుగ సందర్భంగా హరిద్వార్లోని గంగా ఘాట్లో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే గంగా నదిలో పుణ్య స్నానాలు చేసి పూజలు చేస్తున్నారు భక్తులు. పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయం కిటకిటలాడుతోంది. బైశాఖి పండుగ సందర్భంగా స్వర్ణ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు సిక్కులు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వర్ణ దేవాలయం కిక్కిరిసింది. మధ్యప్రదేశ్లోని గుణాలో హనుమాన్ జయంతి ఊరేగింపులో రాళ్ల దాడి కలకలం రేపింది. కమల్గంజ్ ప్రాంతంలో నిన్న హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన ఊరేగింపుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు దుండగులు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు భద్రత పెంచి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇవాళ కూడా ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రైస్తవులు మట్టల ఆదివారాన్ని జరుపుకుంటున్నారు. క్రీస్తును సిలువ వేయడానికి ముందు ఆదివారం రోజు ఇలా చేతిలో మట్టలను పట్టుకుని ర్యాలీగా వెళ్తారు. భారత్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. కేరళలోని సెయింట్ ఫ్రాన్సిస్ అసోసియేట్ కెథీడ్రల్ పామ్ సండే సర్వీస్ జరిగింది. వందలాది మంది రోడ్డుపై మౌనంగా ర్యాలీ తీశారు. అనంతరం చర్చిలో ఆరాధన జరిగింది. కేరళలో పామ్ సండే వేడుకలు ఘనంగా నిర్వహించారు క్రిస్టియన్లు. ఈ సందర్భంగా తిరువనంతపురం, తూత్తుకుడిలో ర్యాలీలు చేపట్టారు. క్రిస్టియన్లు పెద్ద సంఖ్యలో ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జై భీమ్ పాదయాత్రలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి విష్ణు డియోసాయ్. రేపు అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకుంటూ పాదయాత్ర నిర్వహించారు సీఎం.
వాక్ 2 సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో కాకుండా 3 భాషల్లోనే రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే ఈ సినిమా రిలీజ్ కానుంది. హిందీ సినిమాలకు కర్ణాటక, కేరళలో పెద్దగా మార్కెట్ ఉండదు కాబట్టి స్ట్రైట్ రిలీజ్ లో ఆ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేయడం లేదన్న టాక్ వినిపిస్తోంది. స్పిరిట్ సినిమా కోసం కొత్తగా మేకూర్ అవుతున్నారు డార్లింగ్ ప్రభాస్. ఈ సినిమాలో పోలీసు ఆఫీసర్ రోల్ నటించేందుకు లీన్ లుక్ లోకి మారబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ చేసిన దర్శకుడు అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈలోగా ది రాజా సాబ్, ఫౌజీ సినిమాలు పూర్తి చేస్తారు ప్రభాస్. మహేష్ వెకేషన్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు నమ్రతా శిరోద్కర్. ప్రస్తుతం యూరప్ లో హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ ఫ్యామిలీ ఆ ఫొటోస్ ను సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేసింది. SSMB 29 కు సంబంధించిన 2 స్కెడ్యూల్స్ పూర్తి చేసిన మహేష్ తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ షూట్ లో జాయిన్ అవుతారు.